మన దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కొన్నిటికి ఎంతో వైభవమైన చరిత్ర ఉంది. గుజరాత్లోని సోమనాథ ఆలయం ఆ కోవకు చెందినదే. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయానికి ఎంతో విశేష చరిత్ర ఉంది. వేల ఏళ్ల క్రితమే అధునాతన సాంకేతికతను వినియోగించి పరమశివుడిని ప్రతిష్ఠించిన దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం గురించి ఈరోజు అనగనగాలో. దక్ష ప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే మిగతా వారి కంటే రోహిణితోనే చంద్రుడు ఎక్కువగా సాన్నిహిత్యంగా ఉండడంతో ఈ విషయాన్ని మిగతా భార్యలు తండ్రికి చెప్పి మొరపెట్టుకుంటారు. ఈ విషయం తెలిసి ఆగ్రహించిన దక్షుడు చంద్రుణ్ణి శపిస్తాడు. ఆ శాప విమోచనం కోసం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేస్తాడు. అలా చంద్రుడు తపస్సు చేసిన క్షేత్రమే ఈ సోమనాథ ఆలయం. ఈ ఆలయాన్ని తొలిత చంద్రుడు బంగారంతో నిర్మించగా, ఆ తరువాతి కాలంలో రావణుడు వెండితోనూ, ద్వాపర యుగంలో కృష్ణుడు కొయ్యతోనూ నిర్మించాడట. ఇక ఆ ఆలయాన్ని భీముడు రాతితో పునర్నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆ తర్వాత కాలంలో ఎందరో రాజులు ఈ ఆలయాన్ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు. ఇక 1026లో గజని దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అప్పటికి ఆ ఆలయ వైభవం చూసి గజని మహమ్మదే ఆశ్చర్యపోయాడు. అదో ఆర్కిటెక్ట్ వండర్ గా చరిత్ర చెబుతోంది. ఎందుకంటే అప్పట్లో దర్శనమిచ్చిన శివలింగం భూమిపైన లేదు, గర్భాలయంలో గాలికి తేలియాడుతూ ఉండేది. ఆలయ పైకప్పు పైన అయస్కాంతం పెట్టడం, శివలింగం ఇనుముది కావడంతో ఇది సాధ్యపడి ఉండొచ్చని నేటి ఆర్కిటెక్ట్స్ చెబుతున్నారు. కానీ అది ఎలా సాధ్యమైందనేది ఎగ్జాక్ట్ గా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ అద్భుతాన్ని చూసి అబ్బురపడిన గజని దాని ధ్వంసానికి పూనుకున్నాడు. అయితే అందుకు ఎంతో చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు ఆ శివలింగాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత మాల్వా, చోళంకి రాజులు దీనిని పునర్నిర్మించగా 1296లో ఖిల్జీ దండయాత్రతో మళ్లీ ఆలయం ధ్వంసమైంది. ఇలా ఆ తర్వాత కూడా పునర్నిర్మాణం జరిగిన ప్రతిసారి దండయాత్రలు కొనసాగాయి. 1375లో ఓసారి గుజరాత్ సుల్తాన్ ముజాఫర్ షా కూల్చివేయగా, 1451లో మరో గుజరాత్ సుల్తాన్ మహమ్మద్ చేత కూల్చివేయబడింది. ఇక ఔరంగజేబు ఈ స్థానంలో మసీదు నిర్మించాడు. మళ్లీ 1783లో పునా పేష్వా ఇండోర్ రాణి అహిల్యాబాయ్ హోల్కర్ దీనికి పూర్వ వైభవం తీసుకువచ్చారు. కానీ ఆ తర్వాత దీని గురించి పట్టించుకునేవారే లేక శిథిలావస్థకు చేరిన ఈ ఆలయానికి మళ్లీ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పూర్వ వైభవం వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనే ఇది